ఇది కన్యాశుల్కం నాటి ఒకప్పటి కథ. డబ్బు కోసం ఆశపడి చిన్నపిల్లల్ని ముసలివారికి వివాహం చేసేటటువంటి కాలం ఇది. బాగా ధనవంతుడైనటువంటి ఆ ముసలి వ్యక్తి వయస్సు 70 సంవత్సరాలు. భార్య చనిపోయి చాలా కాలం అవుతుంది. ఒంటరిగా జీవిస్తున్నాడు. మరో వివాహం చేసుకునేందుకు తహతహలాడుతున్నాడు ముసలివాడు. ఒకరోజు రాత్రి పక్క వీధిలో బుర్రకథ జరుగుతుంది. అది చూసేందుకు ముసలివాడు తనతో పాటు తన దగ్గర పనిచేసే పనివాడిని కూడా తీసుకెళ్ళాడు. ఇంతలో వెనక నుండి గల్లు గల్లుమంటూ గజ్జెల శబ్దము, గాజుల శబ్దము వినిపిస్తుంది. ఎవరా అని చెప్పి ముసలివాడు వెనక్కి తిరిగి చూశాడు. ఒక అందమైన అమ్మాయి బుర్రకథ చూసేందుకు నడుచుకుంటూ వస్తుంది. ఆమెను చూసి ఆ ముసలివాడు, అబ్బా ఎంత అందంగా ఉంది పిల్ల అని మనసులో అనుకుంటున్నాడు. వాళ్ళ పిన్ని తాటాకు చాప తీసుకొచ్చింది. అది కింద పరుచుకుని ఇద్దరూ కూర్చుని బుర్రకథ చూస్తున్నారు. ఈ ముసలివాడు మాత్రం బుర్రకథ చూడకుండా ఆ అమ్మాయి వైపే కొరికేసేలాగా చూస్తున్నాడు. పక్కనున్న పనివాడితో, ఒరే అప్పిగే, ఆ పిల్ల ఎవర్రా, ఆ పిల్ల వివరాలు కాస్త కనుక్కో అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఆ పిల్ల ఇంటికి అమ్మాయిని అడిగేందుకు ముసలివాడు మరికొంతమంది పెద్దలు వెళ్ళారు. ఆ అమ్మాయి పాపం ఆ ముసలివాడి మనవడను ఇచ్చి నాకు పెళ్లి చేస్తాడని తను అనుకుంటుంది. పెళ్లి పెద్ద ఇలా అంటున్నాడు, మీ అమ్మాయిని ఈ పెద్దాయనికి ఇచ్చి వివాహం చేస్తే మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. మీకు బోళ్ళంత ధనము, నగలు, ఆస్తి కూడా మీకు ఇస్తాడు అనేసరికి అమ్మాయి ఒక్కసారిగా నీరు కారిపోతుంది. ఆ సవతి తల్లి, అబ్బా మీలాంటి గొప్ప వ్యక్తులతో సంబంధం కలుపుకోవాలంటే పెట్టి పుట్టుండాలి, మాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్పి మాట ఇచ్చేస్తుంది. ఒక మంచి శుభముహూర్తాన ఆ అమ్మాయికి ఆ పెద్దాయనికి వివాహం జరిగిపోయింది. పంతులు గారు అసలు కార్యక్రమానికి మంచి ముహూర్తం కూడా పెట్టారు. అప్పుడు ఆ పెద్దాయన తన ఇంటికి వైద్యుణ్ణి పిలిపించుకున్నాడు. ఆ వైద్యుడితో, చూడయ్యా, నాకు వివాహమైనది నీకు తెలుసు కదా, అసలు కార్యక్రమానికి సిద్ధమవ్వాలంటే ఇదివరకటిలాగా శరీరం సహకరించటం లేదు. నీ దగ్గర ఏమైనా మూలికలు ఏమైనా ఉంటే అవి నాకు ఇస్తే ప్రయోజనం ఉంటుందని నిన్ను పిలిచాను అని అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే చెంబట్టుకుని తుప్పలోకి వెళ్తాడు ఆ వైద్యుడు. అక్కడ ఆ వైద్యుడి శిష్యుడు చూసి, ఏమండి గురువుగారు, అడవికి వెళ్ళి మూలికలు తెస్తానన్నారు, ఇంకా వెళ్ళలేదా అని చెప్పి అడుగుతాడు. మూలికల పాడా, ఆ తుప్పల్లో ఉన్న 4 పుల్ల మొక్కలు ఇరుచుకురా అని చెప్పి వైద్యుడు అంటాడు. మరుసటి రోజు సాయంత్రమే అసలు కార్యక్రమం. ఇంకా వైద్యుడు మూలికలు తేలేదేంటా అని ముసలి వ్యక్తి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ఆ వైద్యుడు శిష్యుడు కలిసి ఆ మూలికలు తీసుకుని పెద్ద ఆయన దగ్గరికి వస్తారు. అమ్మయ్య, వచ్చావా, మూలికలు తెచ్చావా అని అంటాడు. ఎంతో శ్రమించి దట్టమైన అడవిలోకి వెళ్ళి మరీ ప్రాణాలకు తెగించి మరీ తెచ్చాను అని చెప్పి వైద్యుడు అంటాడు. సంచిలోంచి కొన్ని మూలికలు తీసి బయటపెట్టి, మీకు నచ్చిన మూలికను ఎంచుకోండి, సైజుని బట్టి మీకు ఫలితం ఉంటుంది అని చెప్పి వైద్యుడు అంటాడు. నా ఇష్టమేముంది, మా ఇంటి ఆవిడ ఇష్టం, అమ్మాయిని పిలుస్తాను అని చెప్పి భార్యని, ఏమే ఇలా రా అని పిలుస్తాడు. తల మీద చెంగు కప్పుకొని గడప దగ్గరికి వచ్చి తలుపు చాటుగా సగం ముఖం బయటకు కనిపించేలా చూస్తూ, ఏమిటండి అని అంటుంది ఆ అమ్మాయి. వైద్యుడు కొన్ని మూలికలు తెచ్చాడు, నీకు నచ్చిన మూలికేదో చెప్పు అని అన్నాడు. ఉన్న మూలికల్లో బాగా లావుగా పెద్దగా ఉన్న మూలికని ఎంచుకుంది ఆ అమ్మాయి. సరే, ఇంక నువ్వు లోపలికి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆ మూలికను బాగా చూర్ణం చేసి పెద్దాయనికి ఇచ్చాడు.
అది తాగిన పెద్దాయన సాయంత్రం కార్యక్రమానికి సిద్ధమయ్యాడు. చీకటి పడుతుంది. పెద్దాయన లే 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 అని పాటలు పాడుతున్నాడే గాని ఎలాంటి ప్రయోజనమూ లేదు. వైద్యుడు మోసం చేశాడా ఏంటి? ఎలాంటి ప్రయోజనం లేదు. ముహూర్తం చూస్తే దగ్గరికి పడుతుంది అని చెప్పి పెద్దాయన కంగారు పడుతున్నాడు. పాలు పట్టుకుని గదిలోకి వచ్చింది. పెద్దాయన కాళ్ళకి నమస్కారం పెట్టింది. భుజం మీద చెయ్యి వేసి పైకి లేపాడు. ఎదురుగా లేలేత దొండపళ్ళు. ముసలి వ్యక్తివి. వాడిపోయిన దొండపళ్ళు. వడిలిపోయిన దొండపళ్ళకు బాగా పని చెప్పాడు. కిందన పక్కనున్న పళ్ళెంలో ఉన్న ఒక బాగా కమిలిపోయిన మగ్గిపోయినటువంటి అరటి పండును తీసి తొక్క ఒలిచి తిను అని చెప్పి తనతో అన్నాడు. నాకు ఇష్టం లేదు, వద్దు అని అంటుంది. ఇష్టం లేదంటే ఎలా? అలవాటు చేసుకోవాలి. తిను అని చెప్పి అరటి పండుని నోట్లో పెట్టాడు. పళ్ళెం నిండా అందమైన పళ్ళతో అలంకరించి ఉంది. నేరేడు పళ్ళు, దానిమ్మ పళ్ళు, తమలపాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక రుచి చూడటమే ఆలస్యం. ముసలి వ్యక్తికి ఆకలైతే ఎక్కువగానే ఉంది కానీ జీర్ణం చేసుకునే శక్తి మాత్రం లేదు. అయినప్పటికీ ఓపిక తెచ్చుకుని దానిమ్మ పళ్ళుని ఒలుచుకుని బాగా తిన్నాడు. తమలపాకు దగ్గరికి వెళ్ళి తమలపాకు దగ్గర వేలు పెట్టి సున్నం బాగా రాశాడు. బాగా రాసిన తరువాత దాన్ని బాగా మడిచి నోట్లో పెట్టుకుని తనివి తీరా నమిలాడు. పచ్చగా ఉన్నటువంటి తమలపాకు రసం ఎర్రగా మారింది. తెల్లవారేదాకా పళ్ళు తినటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు. ఇంతలో నిద్ర వచ్చి పడుకున్నాడు. కోడి కూసింది. ఉదయం ఇంటికి వైద్యుణ్ణి పిలిపించి కర్రక పని చెప్పాడు. బాగా బాధేశాడు.